హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యూజ్ అవుట్. మన టాపిక్ వచ్చేసి రామ్ చరణ్ గారి లేటెస్ట్ మూవీ అయిన పెద్ది మూవీ గురించి అనమాట. అయితే ఈ మూవీకి టైటిల్ వచ్చేసి అంటే అది RC16 మూవీకి టైటిల్ వచ్చేసి పెద్ది అని అయితే కనుక ఫిక్స్ చేశారనమాట. అయితే ఈ పెద్ది అనే మూవీ బుచ్చిబాబు సనా గారు అంటే మనకు ఉప్పైన డైరెక్టర్ గారు అయితే కనుక ఈ మూవీని అయితే కనుక డైరెక్ట్ చేస్తున్నారు. అయితే ఈ మూవీలో మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి మనకి AR రెహమాన్ గారు అయితే కనుక మ్యూజిక్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. దానికి తోడు ఇంకా మంచి క్యాస్టింగ్ అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మీర్జాపూర్ ఫేము దివ్యేందు గారు అయితే కనుక అంటే మన మున్నబయ్య కూడా దీంట్లో విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు అనమాట. ఇంకా దాంతోపాటుగా జగపతి బాబు గారు, ఇంకా శివరాజ్ కుమార్ గారు, ఇంకా జాన్వీ కపూర్ గారు, ఇలాగా ముఖ్య తారాగణం అంతా కూడా ఈ మూవీలో అయితే కనుక పనిచేస్తుంది. అయితే ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఎలా ఉండబోతుందని చెప్పేసి ఒక చిన్న సోర్స్ ద్వారా అయితే కనుక మనకు తెలిసిందనమాట. ఎందుకంటే ఈ మూవీ స్టోరీ ప్లాట్ ఏంటంటే కనుక మన ఉత్తరాంధ్ర సైడ్ జరిగే ఒక రూరల్ డ్రామా అనమాట. అయితే ఇది ఎలా చెప్తున్నావు భయ్యా అంటే కనుక లాస్ట్ టైం ఒక ఆడిషన్ అయితే కనుక కండక్ట్ చేశారనమాట. ఉత్తరాంధ్ర వాళ్ళు కావాలని చెప్పేసి RC16 టాలెంట్ హంట్ అని చెప్పేసి అప్పుడు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆ సైడ్ వాళ్ళని అయితే కనుక చాలామంది హైర్ చేసుకున్నారు. ఇంకా చాలామందికి ఆడిషన్స్ కూడా పెట్టి తీసుకున్నారు అనమాట. ఇంకా లుక్లో కూడా మనకి చాలా మాస్గా అనిపిస్తున్నారు అనమాట రామ్ చరణ్ గారు. ఇంకా దాంతోపాటుగా మనకి పెద్ది అని వాడు కూడా మనకి ఉత్తరాంధ్ర సైడ్ ఎక్కువ వాడతారనమాట. శ్రీకాకుళం, విజయనగరం, ఇంకా విశాఖపట్నం ఈ సైడ్ అయితే కనుక ఎక్కువ వాడతారు. సో ఒక పెద్ద మనిషి తరహాలో ఉండే పాత్ర ఒక రూరల్ డ్రామా అయితే కనుక విట్నెస్ అయిపోతున్నాను క్లియర్గా తెలుస్తుంది. ఆ ముక్కుకు పోగు కానీ ఇంకా దాని తర్వాత ఆ బీడీ వెలిగించే స్టైల్ కానీ ఇదంతా కూడా వేరే లెవెల్ మాసివ్గా ఉందన్నమాట. సో అలాంటి ఒక మంచి మ్యాసివ్ రూరల్ డ్రామాని అయితే కనుక మన ముందు తీసుకురాబోతుందని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. నేనైతే కనుక కొన్ని సిమిలారిటీస్ అయితే గమనించాను అనమాట. పుష్ప మూవీకి ఈ మూవీకి బహుశా ఆ టెంప్లెట్ అలాంటిది అయ్యి ఉండడం వల్ల అలా అనిపించచ్చు అనమాట. బట్ నాకైతే కనుక ఫస్ట్ లుక్ బ్రహ్మాండంగా నచ్చింది. నేను కన్ఫామ్గా చెప్పేసుకోగలుగుతున్నాను నేను ఒక మాసివ్ రూరల్ డ్రామాని విట్నెస్ చేయబోతున్నానని. అయితే చూడాలి ఇంకా ముందు ముందు అప్డేట్లో ఇంకా కొన్ని మ్యాసివ్ డీటెయిల్స్ అయితే కనుక మనం బ్రేక్ డౌన్ చేయొచ్చు. అయితే మీరు ఎంతమంది ఈ పెద్ద మూవీ గురించి వెయిట్ చేస్తున్నారనేది నాకు కింద కమెంట్లు తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీరు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.